సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ జెమ్ లాగర్. సో ఈరోజు వచ్చేసి పత్తి కట్ట వీకాల్ అన్నమాట. సో ట్రాక్టర్గా నా ఇంటికి వచ్చేసింది. సో ఇంజన్ అయితే అక్కడికి వెళ్ళిపోయింది. సో బ్లేడ్ తాకించుకోనేకి సో మనంగాన వెళ్ళి తాకిచ్చేద్దాం బ్లేడ్. ఇక ఇన్ని రోజులు అయితే బర్రెలు ఎడ్లు అన్నీ మేసేసినాయి, ఇప్పుడు ఏం లేదన్నమాట అలా మెయ్యనికి. సో అందుకే మొత్తం రిమూవ్ చేసేస్తున్నాం. లెట్స్ గో, ఇక పోదాం. సో గైస్ ఇక్కడనే ఉందన్నమాట పలుగు. సో దీన్ని తాకించుకొని వెళ్ళిపోవాలి. మొత్తం ఆయన చెట్లల్లో కంపలు ఉన్నది. సో గైస్ మనమైతే బావి దగ్గరకు వచ్చేసినాం. అది ఇరిగిపోయింది కాబట్టి పోయి ఎల్డింగ్ పెట్టించుకొని వస్తాను వెళ్ళిపోయినాడు మా అన్న. సో అంతలోపు మన ఎమ్మటి వచ్చిండు సాయి. సో చాలా రోజులకు వచ్చిండు అనమాట విలేజ్లకు. హాయ్ గాయస్ అను. హాయ్ గాయస్. సో కూల్ డ్రింక్ తెచ్చుకున్నాం తాగనీకే. ఇక ట్రాక్టర్ వచ్చిన వరకు ఇక్కడ కూర్చొని కూల్ డ్రింక్ తాగుదాం, ఎంజాయ్ చేసుకున్నాం. ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ పోయావా 60 రైట్ పోసుకో. ఇప్పుడే తాగుతున్నాం. చెర్స్. క్యారమ్ బోర్డ్. సో బేసిక్గా కళ్ళు తాగాలి మనం జనరల్గా. సో ఇప్పటికిప్పుడు కళ్ళు దొరకదు. సో అండ్ ఈవినింగ్ అన ఆడికలు ఉంటాయి. చాలామంది డైరెక్ట్ ఇంట్లోకే తెప్పించుకుంటారు కాబట్టి మనకు దొరకదు. కళ్ళు తాగాలంటే మార్నింగే ఇక అంతే. సో అందుకే ఎండలుగా నాకు గట్టిగా కొడుతున్నాయి నిన్న నుంచి. కూల్ డ్రింక్ తోటి అడ్జస్ట్ అవుదాం అంతేగా. అంతే అంతే. సో గాయస్ మనమైతే ఇప్పుడు కొంచెం ఫన్ చేద్దాం మన బైక్ తోటి. సో ఉన్నదే మనకు రిపేర్ కాస్ట్ కానీ పైసల్లో కానీ మనకు తీట ఎక్కువ కాబట్టి చేద్దాం. లెట్స్ ట్రై దిస్. బైక్ తోటి అయితే బర్న్అవుట్ కొడదాం, ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. స్టార్ట్ చేసినావా? ఓకే చూద్దాం. మనం ఇంకా మంచిగా చేసుకోవచ్చు, కాకుంటే మనకు ఇక ఉన్నదే కొంచెం టైరు పోయిందంటే మళ్ళీ మనకు చేపించుకోనికి పైసలు కానీ లేవు. అందుకే ఎక్కువ స్టంట్లు చేయదలుచుకోలే, ఏదో జస్ట్ చిన్న చిన్న ఫన్ కోసం అట్లా తిప్పుతా అంతే. సో ఫస్ట్ అయితే మీకు బర్న్అవుట్ అయితే కొట్టాలో చూపిస్తా చూడండి. మన బ్రేక్ అన్నమాట ఆల్రెడీ కింద పడి ఇరగొట్టేసినాం మనం. సో ఈ బ్రేక్ పట్టుకోవాలి, క్లచ్ తీసి పెట్టి యాక్సిలరేషన్ ఇచ్చేసేయాలి. సో అప్పుడు మన బ్యాక్ వీల్ స్పిన్ అవుతుంది. ఎట్లుంది? సో అంతే అన్నమాట. ఇది వచ్చేసి కొంచెం మన ఏమంటారు డ్రిఫ్టింగే అంటారా, దాన్ని కొంచెం బైక్ ఇట్లా ఉంచేయాలి. ఉంచేసి క్లచ్ తీసి పెట్టి యాక్సిలరేషన్ ఇస్తే అదే తిరిగి వస్తుంది సుట్టిగా. మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. డాష్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ వీడు. మనకు టూ మచ్ ఆఫ్ మట్టి ఉంది. మట్టి ఉండేది బెటరే, కాకుంటే నాకు అంత పర్ఫెక్ట్ రాదు కొట్టడం. నేర్చుకోవాలి ఇంకా. సో మనం నేర్చుకోనికే ఫుల్ రైడింగ్ గేర్ ఉండాలి, మంచిగా సేఫ్టీ ఉండాలి, హెల్మెట్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఎట్లా పడితే అట్లా ట్రై చేస్తే బైక్ ఖరాబ్ అవుతుంది. ఇంకేంటి షూస్ సో అన్నీ ఉండాలన్నమాట.
అవన్నీ లేకుంటే ట్రై చేసినాం అనుకో మన బైక్ ఖరాబ్ అవుతుంది, మనకు దెబ్బలు తాకుతాయి, జీరో యూస్. అంతే అట్లా అన్నమాట. చూద్దాం, ఇంకా మా ట్రాక్టర్ వస్తలేదు, ఎంత టైం పడుతుందో చూడాలి. సో గైస్ నిన్న పిండి వేసినాం కదా, అప్పుడే పచ్చ పచ్చగా అయిపోతున్నది, చూసుకోవచ్చు. నిన్నటికి అలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది నాకు. అండ్ దీంట్లోనైతే అసలు వాటరే లేవు, పెట్టేసేయాలి. గైస్ ట్రాక్టర్ అయితే వస్తలేదు, ఇంకా ఎంత టైం పడుతుందో నాకు కానీ ఐడియా లేదు. సో ఇక ఫోన్ చేసేది ఎందుకు, ఇక ఎల్లింగ్ పెట్టిస్తున్నారు అనుకుంటా. లెట్స్ గో, ఇక మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. సరే. ఓ గైస్ మనం ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వచ్చినామంటే, సో మన వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అన్నమాట, అందుకే వచ్చేసినాం. సో కళ్ళుగానే చెప్పినాం, ప్రస్తుతానికి లేదన్నాడు. ఆడికెళ్ళి వాళ్ళు రాకుంటే ఫోన్ చేస్తా అన్నాడు, లేకుంటే రేపు పొద్దునట్టే. ఇక హెలికాప్టర్ గైస్, హెలికాప్టర్ ఫోకస్ కావట్లేదు ఇక. సో అశోక్ వచ్చేసి బ్యాటింగ్ టీం లెక్క ఆడుతున్నారు అనుకుంటా. ఇదే మన గ్రౌండ్, బేసిక్గా మన అడ్డాకు పక్కనే ఉంటుంది, అందుకే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఆడేస్తాం. సో మనం ఎక్కిన గుట్ట చూడండి ఇంచి ఎంత పెద్దగా ఉన్నదో, ఆడికి పోయినాం మనం ఇదంతా ఎక్కి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.